మనకి మీడియా ఎట్లాంటి స్థితికి దిగజారిపోయిందంటే ఏదో క్యాజువల్గా మాట్లాడుకోవడానికి కావాల్సిన పాయింట్లు రాస్తున్నారు, లేదా రచ్చబండ మాటలు మాట్లాడుతున్నారు తప్పించి వాస్తవాలు రాయట్లేదు. ఇవాళ ప్రశ్నోత్తరాలకి డబ్బులు తీసుకుంటారంటరా, ప్రశ్న అడగడానికి డబ్బులు తీసుకుంటారంటరా అని జనంలో ఉంది. కానీ అసలు ఏంటి దానికి, ఎందుకు ప్రశ్నకి డబ్బులు ఏంటి అనేది తెలియదు. వాస్తవానికి ఇప్పుడు నాదొక కంపెనీ ఉందనుకోండి, నా కంపెనీకి పోటీగా వేరే కంపెనీ ఉంది. ఆ కంపెనీతో పాటుగా ఈ కంపెనీలకు సంబంధించి ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోబోతోంది. అది ఏంటి అనేది తెలియనియరు, గోప్యంగా ఉంచుతారు. అది తెలియాలంటే లోక్సభలో ఎంపీలు ప్రశ్నల ద్వారా అడగచ్చు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి, వాళ్ళ దగ్గర దాచడానికి వీల్లేదు. దాన్ని అడ్డుపెట్టి కార్పొరేట్ కంపెనీలు తమ ప్రత్యర్థుల రహస్యాలను కానీ, ప్రభుత్వాలు తమ విధానాల్లో తీసుకోబోతున్నటువంటి అంశాలను కానీ వెలుగులోకి తీసుకొచ్చుకుంటున్నారు. అట్లాగే తమ ప్రత్యర్థులు ఇరికించడానికి కూడా ఎంపీలను అడ్డుపెట్టి కథలు నడుపుతున్నారు ప్రశ్నల ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో సంస్థలో అవకతవకలు జరిగినాయి అన్న వ్యవహారం మీ దృష్టికి వచ్చిందా లేదా అంటే అప్పుడు ఖచ్చితంగా దాని మీద చెప్పాలి, అప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఆ విధంగా ప్రత్యర్థులు ఇరికించడానికి వాడుతున్నారు. అలాంటి పని చేసినందుకు మహువా మైత్రి అనేటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీకి డబ్బులు కాదు, గిఫ్టులు భారీ ఎత్తున వచ్చినాయి, నిధులు భారీ ఎత్తున వచ్చినాయి. ఇప్పుడు ఆ మహువా మైత్రి వ్యవహారంలో ఆవిడని అనర్హత వేటు వేయడం, ఆవిడ కోర్టుకు వెళ్ళింది. ఈలోపు ఎన్నికలు వచ్చేసినాయి. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మైత్రి మీద వచ్చిన ప్రశ్నకు నగదు ఆరోపణల మీద దర్యాప్తు చేయాలని ఇప్పుడు సిబిఐని మంగళవారం లోక్పాల్ ఆదేశించింది. దర్యాప్తు వివరాలను 6 నెలల్లోపు తమకు సమర్పించాలని సూచించింది. అనైతిక ప్రవర్తన ఆరోపణతో గతేడాది డిసెంబర్లో మైత్రి లోక్సభ నుంచి బహిష్కరణ గురైతే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అయితే ఆవిడికి మళ్ళీ కూడా తృణమూల్ కాంగ్రెస్ సీట్ ఇచ్చి తప్పేం లేదని చూపించే ప్రయత్నం చేస్తోంది.